12 వరల్డ్ రికార్డ్స్ కి సూత్రధారుడు, భారత్ ఆర్ట్స్ అకాడమీ సంస్థాపకులు, ఏబిసి ఫౌండేషన్ ఫౌండర్, జై జవాన్ జై కిసాన్ ఆర్ట్ ఫౌండర్, గ్లోబల్ ఈవెంట్స్ ఫౌండర్, మనందరికీ ఒక మంచిగా వేదికనిచ్చి రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరగరాయాలన్నా, రికార్డులు రీక్రియేట్ చేయాలన్నా భారత్ ఆర్ట్స్ అకాడమీ, భారత్ వరల్డ్ రికార్డ్స్, లయన్ కేవి రన్నారావు గారు. ఇప్పుడు వారి స్పందన. అందరికీ నమస్కారం అండి. వామ్ వెల్కమ్ టు ఎవరీవన్. సో గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు నామని రవికుమార్ చేసేవాడు నిజంగా చాలా రికార్డ్స్ తీసుకున్నారు మా దగ్గర. ఏ రికార్డ్ తీసుకున్నా కూడా తమ శిష్యులతో ఇక్కడే చాలా ప్రోగ్రామ్ జరిగింది. ఈ వేదిక మీదే ఒక అమ్మాయితో మేకులు కొట్టిన చెక్క మీద డ్యాన్స్ చేయించడం జరిగింది. అలాగే లో అమ్మాయి వెస్ట్ మీద అంటే నడుముకి 25 kgs, రివర్స్ లో మళ్ళీ కూచిపూడి డ్యాన్స్ చేస్తూ 15 minutes 25 minutes రికార్డ్ తీసుకుంటారు. దాదాపు 9 ప్రపంచ రికార్డు తీసుకోవడం జరిగింది. అంటే ఇటువంటి జనరల్గా ఏంటంటే ఏమైనా రికార్డ్స్ కావాలి అని అన్నప్పుడు జనరల్గా మమ్మల్ని అప్రోచ్ అయ్యి, సార్ ఏముంది దీనికి మనం ఎలా చేస్తే మాకు మీరు వచ్చేయండి అని చెప్పారు అనమాట. సో మేము రావడము, చూడటము, అంత పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోవడం, ఆడియన్స్ కూడా పిలిపిస్తామని చెక్ చేపిస్తాం. బలం మీద ఆ బలం పట్టేటువంటి దాని మీద కూడా ఒకసారి నిల్చోబెట్టడం జరిగింది. చేసిన తర్వాత నిలబెట్టాం. అటువంటిది కూచిపూడి డ్యాన్స్ స్టెప్స్ వేయడం అనేది చాలా టఫ్ టాస్క్. ఎలా ఉంటాయంటే సార్కి గురువులు ఉన్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు, బాగా తెలుసు. అంటే ఆ స్టెప్స్ భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి కొద్దిగా టఫ్ గా మనం ఫుట్ వర్క్ ఉంటుంది. సో అటువంటి ఫుట్ వర్క్ లో కూడా మేకుల మీద చేస్తూ ఇవి వావ్ ప్రోగ్రామ్ లో ఈ మధ్య 7 ప్రపంచ రికార్డులు 9 గెలుచుకున్న ఆ అమ్మాయి పేరు ఏంటి అని చెప్పేసి ఆ క్విజ్ లో అడగడం జరిగింది. అది కూడా దాంట్లో రావడం జరిగింది. అమ్మాయి పేరు కూడా జరిగింది. అమ్మాయి లిఖిత. సో అటువంటి అద్భుతమైనటువంటి రికార్డులకు సంబంధించినటువంటి మాకు కూడా తెలియనటువంటి జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ నిజంగా ఇది రికార్డ్. ఎందుకంటే మనం వేదిక అనేది మామూలుగా ఇప్పుడు కృష్ణాబాలి చేస్తాం, బ్రహ్మాండం చేస్తాం. నిజంగా అమ్మాయిని చూశారు, చాలా 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 యాక్టివ్ గా కనిపిస్తుంది. అలాగే రవికుమార్ని చెప్పనక్కర్లేదు, ఒకసారి గట్టిగా చెప్పండి పిల్లలందరికీ కూడా. చాలా నాకు ఇక్కడ ఏదో మనకు ఇందాక సార్ అన్నారు డల్లాస్ చూస్తారు, డల్లాస్ లో ఉన్నట్టు నాకు దేవలోకంలో ఉన్నట్టుంది, కృష్ణుడితో పాటు దేవలోకం ఉన్నట్టు అనిపించింది. అంత బాగా చాలా చక్కగా ఉంది. అలాగే కృష్ణుడి పక్క నిలబడ్డ అనుభూతి బాగా వచ్చింది. ఎప్పుడు కృష్ణుడితో కలలే కదా, ఈరోజు కృష్ణుడు. రవికుమార్ ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ రోజు చేసినటువంటి కార్యక్రమంలోనే ఆయన ఫస్ట్ పెర్ఫార్మెన్స్ నేను చూడడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ. సో అటువంటిది కూడా ఒక అంటే రిమైనింగ్ చేసినప్పుడు అంతా కూడా ఏంటంటే వాళ్ళు పిల్లలతో చేయించడము, తను బ్యాక్ స్టేజ్ లో ఉండడం అలా చేస్తుంటారు. మీరు కూడా నిజంగా గట్టిగా చెప్పడం పిల్లలతో పాటు ప్రత్యేకంగా గురువు గారికి తల్లిదండ్రులకు ఓపికతో ఇస్తున్నారు. అలాగే పిల్లల భవిష్యత్తు గురించి వారు ఏ రకంగా సాధిస్తారో వారిని మీరు సరిగ్గా ఎన్నుకుంటూ ఇటు మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కాపాడే రకంగా మీరు ఆ కళల వైపు మీరు ఆదర్శం ప్రోత్సహించినందుకు మీకు గట్టిగా ఒకసారి అందరి తరఫున గట్టిగా చెప్పడంతో మీకు కృతజ్ఞతాబంధులు తెలియజేసి కోరుకుంటాను. అలాగే ఈ రోజు కష్టపడ్డ చిన్నారులందరికీ కూడా గట్టిగా మరొకసారి చెప్పట్లు. అంతేకాకుండా ఈనాటి కార్యక్రమానికి ఉద్దేశించి అతిథులు చాలా మంది ఉన్నారు, గురువులు చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అలాగే ముఖ్యంగా మా యాంకర్ సతీష్ కుమార్, ఆయన యాంకరింగ్ చేస్తే 50% ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి గట్టిగా యాంకర్ గారు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. ఈ మధ్య మేము వైజాగ్ లో ప్రోగ్రామ్ చేసి స్కూల్లో అది అతని మాటల్లో చెప్తాను.
చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కూడా ఆ స్కూల్ వాళ్ళు మిరాకిల్స్ ఇన్ ద సిక్స్త్ సెన్స్ అని చెప్పి ఒక కార్యక్రమంలో ఆ సిక్స్త్ సెన్స్ ఫీట్స్ అన్ని కూడా చేయడం జరిగింది. దాదాపు వాళ్ళకు కూడా 7 వరల్డ్ రికార్డ్స్ రీసెంట్ గా కంటిన్యూస్ లోనే మేము ఇవ్వడం జరిగింది. సో ఎవరి దగ్గర అయినా టాలెంట్ ఉందంటే వారికి వేదికలు ఇస్తూ వారి కళలను ప్రోత్సహిస్తూ, అంతేకాకుండా ఎవరైతే అద్భుతమైనటువంటి అత్యంతమైనటువంటి టాలెంట్ కలిగి ఉంటారో వారిని ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ ఇదే విధంగా వారిని ప్రపంచ పుస్తకాల్లో నమోదు చేస్తూ ప్రపంచంలోకి మేము మా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కర్తవ్యంలో మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ భాగస్వామ్యం మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈనాటి కార్యక్రమం ఇచ్చేటువంటి మీడియా మిత్రులందరూ ధన్యవాదాలు చేస్తూ, అలాగే వేదికల్లో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. జై హింద్ సార్.